అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఒక్క మున్సిపాలిటీ సీటు కోసం షేయి పార్టీ అద్మానం అంటే అద్మానం చేసిందోలా. అసలు అధికారం కోసం ఎందుకు వాళ్ళకు గంతగనం ఆపచ్చనో అర్థమైతలేదు. పట్టపగలిటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీజమే చేసింది. ప్రజాపాలన అంటే గిట్ల ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన అని కొత్త అర్థం చెప్పింది ఈ షేయి పార్టీ. అడ్డదారులలా చైర్మన్ పదవులలో కూసునేతందుకు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అక్రమంగా అరెస్టు చేయించింది. అగో సూడురి కేతన్పల్లి కాడ ఏమైందో అసలు. ఇగో గిది కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోని నడిపిస్తున్న రాజ్యం. ప్రతిపక్షం లీడర్లను ఓర్వకుండా వాళ్ళ మీద చేస్తున్న కుట్రేషం. జనం ఓట్లేసినా ఓడగొట్టినా కూడా బల్మీటికి గుంజుకునే కుతంత్రం. ఇది కేతన్పల్లిలా మంత్రి వివేక్ సార్ నడుపుతున్న దిక్మాల గుండాయిజం. ఇగో గిట్లనే అంటూరు అక్కడ కథ చూసినోళ్ళు. కేతన్పల్లిలా బీఆర్ఎస్ గెలిచింది, ఆ పార్టీకే మెజారిటీ వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావాలి. అదే న్యాయం, గదే ప్రజాస్వామ్యం. కానీ ఆయన ఇలాఖలా బీఆర్ఎస్ గెలుచుడు వివేక్ సారు ఓర్వలేకుంటైంది. ఎట్లనన్నా చేసి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు మన తెలంగాణ ఎన్నడూ లేని తీట్లా ఇగో గిట్ల రౌడీ రాజకీయం నడిపిండు. ఈ అన్యాయానికి అడ్డంగా ఉన్నందుకు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సార్ను బీఆర్ఎస్ లీడర్ను అన్యాయంగా అరెస్టు చేసిరోల్లా. అగో చూడు కేతన్పల్లిలో ఎట్లా అరాచకం నడిచిందో. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాక్ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తా ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తా ఉన్నాడు. మొన్నటి సంది కేతన్పల్లిలో ఏమైతున్నదో లోకమంతా చూస్తూనే ఉన్నది కదా. అసలు కేతన్పల్లిలా కాంగ్రెస్ కు చైర్పర్సన్ పదవి వచ్చే ఛాన్సే లేదు. ఆయన కానీ వివేక్ సారు ఆయనే పుత్రరత్నం పోలీసులను అడ్డం పెట్టుకొని కథ నడిపిరు. ఎక్కడి నుంచో రౌడీలను దింపిరు. కేతన్పల్లిలా గూండాలను బీఆర్ఎస్ లీడర్ల మీదకి ఎగేసిరు, రాళ్లదాడి చేసిరు. ఉల్టా బీఆర్ఎస్ లీడర్ల మీదనే కేసులు బలాయించారు. కలెక్టర్ కాడికెళ్ళి షురూ చేస్తే ఎస్ఐ దాకా వివేక్ సారు ఎట్లా చెప్తే గట్ల చేస్తాన్లట. ఏం చేయమంటే గది చేస్తాండట. ఇక సుమన్ ఇంటికి ఎవ్వరు పోకుండా ఎక్కడెక్కడనో చెక్ పోస్టులను బంద్ పెట్టి పనిచేసిరు. ఏడ చూడు పోలీసులే. అసలు మనం తెలంగాణలో ఉన్నామా బీహార్లో ఉన్నామా అన్నట్టు కొట్టింది. అసలు గిసంటే మనం ఏనాడన్నా చూసినామా? గివి మనకి ఎరికేనా? గిదేం తరిక, గిదేం దిక్మాల రాజకీయం. మున్సిపల్ చైర్మన్ కోసం గంతగనం దిగబడు ఏంది? మన తెలంగాణను రౌడీ రాజ్యంగా మార్చడైంది. గిట్లనే కోపానికి అత్తురు అక్కడ పబ్లిక్. కేసీఆర్ ఈ 3 అక్షరాలు ఒక పేరు కాదు, తెలంగాణ గుండె సప్పుడు. అవునా కదా? కేసీఆర్ సార్ అంటే తెలంగాణ జనానికి ఒక హింమతి, ఒక భరోసా. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ సార్కు పుట్టినరోజు నాడు జనం ఎట్లా జేజేలు వాళ్ళకి ఈరోజు చూసిరు కదా. ఇక సార్ను చూసేటందుకు పుట్టినరోజు నాడు సార్ను కలిసేటందుకు జనాలు ఎట్లొచ్చిరు ఎరికేనా? అసలు ఆ జనం ఆ అభిమానం చూస్తే షేయి పాటోళ్లకు ఇంకొన్నొద్దుల దాకా నిద్ర కూడా పట్టదు కావచ్చు. అగో రేవంత్ సారు సూతానవా?
కాంగ్రెస్ లీడర్లు ఇటుకెళ్ళి నజరేసిరా ఏసుంటారులే గాని నిద్ర కూడా పోలేదు కావచ్చు. ఇగో ఇది కేసీఆర్ సార్ అంటే. కేసీఆర్ సార్ పని అయిపోయింది, జనం మర్చిపోతారు, దేక్తలేరు, పట్టించుకోరని రేవంత్ సార్ తాపకోసారి ఏమేమో రాగం తీస్తాడు కదా నోటికొచ్చినట్టు. ఇగో ఇప్పుడు మంచిగా చూడు మనాలే. నేల కోసమే పోరాడినోడా, మా బతుకుల దీపం వెలిగించినవాడా. ఎంత మంచి మనసు నీదయ్యా ఓ తెలంగాణ జాతి పిత, మల్లె పువ్వు నవ్వు నీదయ్యా ఓ తెలంగాణ భూమి సుత. ఎంత మంచి మనసు నీదయ్యా ఓ తెలంగాణ జాతి పిత, మల్లె పువ్వు నవ్వు నీదయ్యా ఓ తెలంగాణ భూమి సుత. ఈ జనాలను ఎవ్వరు కూడా రమ్మనమని చెప్పలే, మతలబు కూడా పంపలే, మీటింగ్ అని కూడా వాళ్ళు రాలే. కానీ పుట్టినరోజు నాడు కేసీఆర్ సార్ను మనస్తృప్తిగా చూడాలని సార్ ఇంటికి తోవబట్టిరు. కమ్సెకం ఒక్క ఫోటోనన్నా దిగాలని తనలాడిరు. పొద్దుటి సంధి షురూ చేస్తే నడ్యాం రాత్రైనా కేసీఆర్ సార్ ఇంటికి పోయే తొవ్వలన్నీ జనంతోని రెండిపోయినాయి. కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టిరు సార్ను ఒక్కసారి చూసేటందుకు. గెలుపు ఓటమి అనేది కేసీఆర్ సారు లెక్కకు రాదు. కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సార్. పదవి ఉన్నప్పుడు ఒక లెక్క, పదవి లేనప్పుడు ఇంకో లెక్క. కేసీఆర్ సార్ను జనం చూడరు. ఇప్పటికీ కేసీఆర్ సారు ఉద్యమ నాయకుడే, తెలంగాణకు పెద్ద దిక్కే. ఇగో గిట్లనే అనుకుంటా సార్కు పుట్టినరోజు నాడు శనార్థులు చెప్పిరు పబ్లిక్ అంతా. గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని. అసలు ఈ నడుమ పులులు కూడా కుక్కలు పిల్లులు లెక్కనే జనాలగా అనువడుతున్నాయి, ఊళ్ళల్లో పడుతున్నాయి, దర్జాగా తిరుగుతున్నాయి. జనాలకు కంటి మీద ఇద్దరు కూడా లేకుండా చేస్తాన్నాయి. అయితే నారాయణపేట జిల్లాల కొన్నొద్దుల సంధి చిరుతపులి తిరుగుతుందని చెప్పుకుంటారు కదా, చెప్పుకునేది చూసిరు కూడా. ఇక చిరుతపులి ఆఖరికి దొరికింది. అగో అబ్బరి బిడ్డ దొరికిందిరా చిరుతపులి. అగో చూడు ఎట్లా గురకాయించి చూస్తాందో. ఇది యాన వాయన అంటే ఒక్కడు దక్కడు. ఏమే పులి నీకేం పనే, జనాలకు వచ్చినావు, గాయ తిరిగినావు, వాళ్ళను ఇన్నొద్దులు ఎందుకు నిద్ర లేకుండా చేసినావు. ఇప్పుడు చూడు నీ పని ఏమైందో. మంచిగా జైల్లో పడ్డావా, గదే బోన్లో పడ్డావా. అయితే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివట్ల మోమిన్పూర అచ్చంపల్లి ఊర్ల దిక్కు కొన్నొద్దుల సంధి ఈ చిరుతపులి తిరుగుతాంది. అడవి ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు దాన్ని దొరకబట్టే పని పెట్టుకున్నారు. ఇంకో దిక్కు జనాలకేమో గజ్జు అని పనికి పోవాలన్నా భయమే, ఇంకా నిద్రపోవాలన్న భయమే. ఈ పులి ఎప్పుడు ఎవరింటికి వచ్చి పాడవుతుందో అని. మొత్తానికి అడవి ఆఫీసర్లు చేసిన ఉపాయానికి లాస్ట్కి ఈ పులి దొరికింది. ఇక దాన్ని జంగలాలను, జూ పార్కులను పంపుతారట. ఇక ఈ పులి దొరుకుడుతోనే ఊర్లలో ఒక సంబరపడ్డరా. ఇక ఇవాళ కంటి నిండా నిద్రపోవడే కావాలని దావతులు చేసుకుంటారు. సందు లాస్ట్ సారి పులితోని ఫోటోలు దిగేతందుకు తనలాడిరు. అదన్నట్టు ముచ్చట. బోసిని విలేశాలు పాడుగాను గిట్ల తయారైతురేందోల్లా. రాను నేరి అద్మానం అంటే అద్మానం. అసలు కొందరికి మెదళ్ళు మోకాళ్ళ కాదు కదా, అరికాళ్ళ కూడా ఉన్నట్టు కొడతలేదు. గా జయించాలనులా ఒకడు ఏం చేసిండే ఎరికేనా, వామ్మో చెప్పుడు కాదు, వానికాడికి పోయి అరుచుకుందాం పారి మరి. ఇగో వీన్ని ఎట్లా దన్నాలే మీరు డిసైడ్ చేయరులా. మనిషేమో గిట్లున్నాడు, ఏషమేమో ఇంకో తీర్లున్నది. వీడు జైత్యాల జిల్లా కోరుట్లుంటాడు. ఆడ మనిషి కాదు, మగ మనిషే. మరి మగ మనిషి అంటే అంగి పాయింట్లు వేసుకోవాలి కదా, కానీ వీడు బుర్కా వేసుకొని జైత్యాల తిరుగుతుండు. గిదేం ఆనందం రా వారి అంటే రీల్స్ ఆనందం అట, రీల్స్. ఇక చెప్పు కథ. అయితే వీడు కోరుట్ల బస్ స్టాండ్లకు వచ్చి ఆడోళ్ళ గుంపులో కూర్చున్నాడట. ఫస్ట్ వీడిని అందరూ ఆడ మనిషి అనుకున్నారు, కానీ వీడు ఫోన్లో మాట్లాడుతుంటే మొగ గొంతు వినబడ్డది. అక్కడోళ్ళకు అనుమానం కొట్టి పోలీసులకు చెప్పిరు. వాళ్ళు వీరి మీద నిఘా పెడితే మగ మనిషే బురక వేసుకొని తిరుగుతున్నాడు అని తేలింది. ఎందుకురా నాయన అని అంటే రీల్స్
రీల్స్ కోసం అని చెప్తుండోళ్ళ వీరి సాయితగాడు ఉపాయం చెప్పినోడట. గిట్లా ఆడోళ్ళ లెక్క బుర్కా వేసుకొని రీల్ చేస్తే మస్తు ఫేమస్ అవుతావు, ఫుల్ లైకులు అని అన్నాడట. ఇక వీడు బుర్కా వేసుకొని బస్టాండ్ల పొండి తిరుక్కుంటా ఆడోళ్ళల్లా కలిసిపోయి రీల్స్ చేసుకుంటాడట. కాదు గిదేం పిచ్చితనం వీనికి, రీల్స్ కోసం గీ దిక్మాల పనులు చేసుడేంది, ఏం మనిషి అసలు. లాస్ట్కు పోలీసు వాళ్ళు జరసేపు వాళ్ళ స్టైల్లో మంచి ముచ్చట్లు చెప్పి ఇంటికి పంపిరట వీడిని. ఇగో గిట్లా తయారైతురేందో కొందరు పోరగాళ్ళు ఈ దిక్మాల రీల్స్ కోసం. చూసిరు కదా, గిది ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.